హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆహారాన్ని వృధా ఎలా అరికట్టాలా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. మనది వ్యవసాయ ప్రధానమైన దేశం. అయితే విచారించదగ్గ విషయం ఏమిటంటే ఆయా పంటలకు తగినంతగా నిల్వ రవాణా రంగాలు అభివృద్ధి చెందలేదు. ఈనాటికి పండించిన పండ్లు కూరగాయల్లో 5% నుంచి 13%, నూనె గింజలు సుగంధ ద్రవ్యాలలో 3 నుంచి 7% వృధా అవుతున్నాయి. కోల్డ్ స్టోరేజీ రవాణా ప్యాకేజింగ్ వసతులు లేకపోవడం ఈ వృధాకు ముఖ్య కారణం. ఎండనక వాననక రైతులు కష్టపడి పండించిన ఉత్పత్తులు వినియోగదారులకు దగ్గరకు రాకముందే పాడైపోవడం అత్యంత బాధాకరమైన విషయము. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ల వల్ల అవసరం ఉన్నా లేకున్నా కొనడం వినియోగదారులకు బాగా అలవాటైపోయింది. వీటిల్లో తొందరగా పాడైపోయేవి ఆహార పదార్థాలే. ఇక రెస్టారెంట్ల వృధాల గురించి చెప్పక్కర్లేదు. విందులు వినోదాల పేరిట హోటల్స్కు వెళ్ళిన ప్రతిసారి తినగలమా లేదా అనేది ఆలోచించకుండా కస్టమర్లు ఆర్డర్ చెప్తారు. తినేంత తినేసి మిగతాది వదిలేస్తారు. సదరు ఎంగిరి పదార్థాలను మరో ఆలోచన లేకుండా రెస్టారెంట్ వాళ్ళు చెత్తలో బారేస్తారు. వాళ్ళకు ఆల్రెడీ డబ్బులు అందాయి కాబట్టి ఏ బాధ ఉండదు. అయితే సమయము, వనరులు, డబ్బు ఇలా ఆహారోత్పత్తుల్లో ఎన్నో ముడిపడి ఉంటాయి. ఆహారాన్ని నేలపాలు చేయడం అంటే దేశ ఆర్థిక రంగాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీసినట్లే. బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ మన ఆల్ట్రా గ్రాండ్ వివాహాలు దుబారా ఖర్చులతో కేరాఫ్గా మారాయి. పెళ్లి, ఇతర వేడుకల్లో ప్రతిష్ట, దర్పం చూపించడానికి మర్యాద కోసం లెక్కకు మించి ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. పెళ్లి తతంగం అయిపోయాక సుమారు 40% ఆహార పదార్థము వృధా అవుతున్నది. మార్కెట్లలో ప్రస్తుతం నేచురల్ ప్రోడక్ట్కే ప్రపంచమంతా ఓటేస్తుంది. అందుకే ఇదివరకన్నా ఎక్కువగా నేడు కాస్మెటిక్స్, హెల్త్ కేర్ రంగాలలో ఆహారోత్పత్తులు వినియోగిస్తున్నారు. అయితే తగిన స్టోరేజీ రవాణా వసతులు లేకపోవడంతో ఆయా కర్మాగారాలకు వెళ్లకముందే ఈ పదార్థాలు చెడిపోతున్నాయి. అవి తినడానికి పనికిరావు కాబట్టి వాటిని వ్యర్థాలుగా పడేస్తున్నారు. ఆహార వృధాను తగ్గించాలంటే ఆహారాన్ని సేకరించే ఫుడ్ బ్యాంకులు, ఎన్జిఓలు, సంస్థలు అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే మన దేశంలో ఫీడింగ్ ఇండియా, ఇండియా ఫుడ్ ప్యాకింగ్ నెట్వర్క్, నో ఫుడ్ వేస్ట్ లాంటి స్వచ్ఛంద సంస్థలు పెళ్లిళ్ళు, ఫంక్షన్లలో మిగిలిన ఆహార పదార్థాలను సేకరించి అన్నార్థులకు అందిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఆధునిక సాంకేతికను వినియోగించి కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ పద్ధతులను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామ స్థాయిలో కూడా రవాణా సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఈ సమస్య నివారణలో ప్రభుత్వంతో పాటు వినియోగదారుడిది కూడా పెద్ద పాత్రే. ఎప్పుడైనా సరే షాపింగ్కు ఒక లిస్టు రాసుకుని వెళ్ళాలి. ఆ లిస్టులో వాటినే తప్ప ఆఫర్లలో కనిపించినవి, కౌంటర్ దగ్గర ఊరించిన పదార్థాలు కొనడం మానుకోవాలి. విందులు వినోదాల సమయంలో టేబుళ్ల దగ్గర భోజనాలను